ఈ కార్తీక మాసంలో శ్రీశైల మహాక్షేత్రంలో మహారుద్ర యాగం మీ గోత్రనామాలతో నిర్వహించడం జరుగుతుంది. పాల్గొనదలిస్తే వెంటనే సంప్రదించండి. ఓం శుభంకర్యే నమః. నిఖిల శ్రేయోదాయిని సర్వకార్య సిద్ధిప్రద పరబ్రహ్మస్వరూపిణి శుభంకరీ నమోస్తుతే. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రః శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. అస్మత్ శ్రీ గురుచరణారవిందాభ్యాం నమః. శ్రీ 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 గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమో నమః. పౌర్ణమి తర్వాత తులారాశిలో ఉన్నటువంటి జాతకులు మరిన్ని శుభ పరిణామాలని చూస్తారు. ఈ సమయంలో సౌభాగ్యము అద్భుతంగా పెరుగుతుంది. కాబట్టి భర్తతో మీకున్నటువంటి సత్సంబంధాలను మెరుగుపరుచుకోండి. ఏదో వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు అని చెప్పి గొడవలు పడద్దు. మీకు నమ్మకం లేకపోతే మీరే గట్టిగా మీ భర్తతో మాట్లాడి తెలుసుకోండి తప్ప విడిపోయేంత వరకు తెచ్చుకోవద్దు. భూ వివాదాల యందు కోర్టు వ్యవహారాల్లో సత్ఫలితాలని పొందుతారు. అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి తులారాశి జాతకులు విశేషమైనటువంటి ధనాన్ని సంపాదించగలుగుతారు పౌర్ణమి తర్వాత. ఉద్యోగస్తుల్లో సీనియర్లు మిమ్మల్ని ప్రశంసించటము, మీ అధికారులు మిమ్మల్ని సన్మానించటము కూడా ఈ పౌర్ణమి తర్వాత మనం చూడొచ్చు. హాలిడే ట్రిప్ ఒకటి తులారాశి వారికి గోచరిస్తోంది. తద్వారా ఎంతో ఆనందంగా ఉంటారు. ఫ్యామిలీతో మంచి హాలిడేకి వెళ్ళొచ్చు. అలాగే వ్యాపారస్తులు సకాలములో లాభాల బాట పడతారు. తమకు వచ్చినటువంటి ఆ లాభాలని భగవంతుడికి అర్పించడంలో ఎటువంటి సందేహాన్ని మీరు చూపరు. ఇష్టకార్యాలని ఈ పౌర్ణమి తర్వాత తరచూ చేస్తూ ఉంటారు. ఆప్తులని కలుస్తారు. ఏ ప్రదేశమైతే మీరు చూస్తే ఆనందపడతారో అటువంటి ప్రదేశాన్ని దర్శిస్తూ ఉంటారు. శ్రీ శుభంకరీ సేవా సమితి 9వ పర్యాయము శ్రీశైల మహాక్షేత్రములో శతరుద్ర హోమ సహిత శివ పంచాయతన మహారుద్రయాగాన్ని చేస్తోంది. తులారాశి జాతకులు మీ యొక్క అభీష్టాలని సంకల్పం చేసి యాగంలో పాల్గొనండి. ఇది చాలా అరుదుగా జరిగేటువంటి యాగం. ఈ యాగం అనుగ్రహం ద్వారా మీ కుటుంబంలో అష్టైశ్వర్యాలని కూడా ఆ యొక్క పరమేశ్వరుడు అనుగ్రహించాలి అని చెప్పి కోరుతున్నాం. సద్భక్తి భావనతో తులారాశి జాతకులు మంచిగా పరమాత్ముడి మీద నమ్మకాన్ని పెట్టుకుని సభక్తిపూర్వకముగా మీరు చేసేటువంటి ప్రతి పని కూడా మీకు విజయాన్ని అందించాలి అని చెప్పి కోరుతూ, శివం శాంతం జగన్నాథం లోకానుగ్రహకారకం శివమేకం పరం వందే శిఖారాయ నమో నమః. రానున్న కార్తీక మాసములో అత్యంత విశేషంగా మన శుభంకరీ సేవా సమితి నుంచి 9వ పర్యాయం మనము మహారుద్ర యాగాన్ని శ్రీశైలంలో చేసుకుంటున్నాము. వీటి యొక్క తేదీలు నవంబర్ 22వ తారీఖు శుక్రవారం నుంచి నవంబర్ 25 సోమవారం వరకు ఈ యాగము శ్రీశైల మహాక్షేత్రంలో జరుగుతుంది. అవధూత దత్తపీఠమైనటువంటి శ్రీశైల శాఖలో ఈ యొక్క యాగాన్ని మనం ఆచరణ చేసుకుంటున్నాం. చాలా విశేషముగా శతరుద్రపారాయణ శతరుద్ర హోమము ఈ శివ పంచాయతన మహారుద్రయాగంలో జరుగుతున్నాయి. అంటే 100 సార్లు రుద్రపారాయణ 100 సార్లు రుద్ర హోమము ఈ కార్తీక మాసములో మీ గోత్రనామాలతో చేయించుకునేటువంటి సౌలభ్యం కలదు. ప్రత్యక్షంగా మీరు అక్కడికి వచ్చినట్లయితే మీ చేత కూడా రుద్రాభిషేకము రుద్ర హోమాన్ని కూడా చేయిస్తాం. అలాగే మీ గోత్రనామాలతో చేయాలి అని అనుకున్నా మీరు సంప్రదించవచ్చు. దీనితో పాటుగా
శివ పంచాయతన యాగము. మహాదేవుడైనటువంటి శివుణ్ణి ప్రధానంగా పెట్టుకుని అమ్మవారిని, గణపతిని, అలాగే విష్ణుమూర్తిని, అలాగే సూర్యనారాయణమూర్తికి సంబంధించినటువంటి విశేషమైనటువంటి ఆరాధనలు కూడా ఈ యొక్క 4 రోజుల పాటు శ్రీశైల క్షేత్రంలో జరుగుతాయి. ముఖ్యంగా మనము ఎంత పూజ చేస్తే అంతకి పొందింతలు దాన ధర్మాలు చేయాలి అంటారు. ఆ యొక్క ప్రత్యామ్నాయముగా క్షేత్రముకి వచ్చేటువంటి భక్తులకి కానీ, సాధువులకి కానీ, సాధకులకి కానీ అన్నప్రసాదాన్ని వితరణ కూడా ఈ యాగంలో భాగంగా చేస్తున్నాం. ప్రతి ఒక్కరూ కూడా యాగంలో పాల్గొనండి. ప్రత్యక్షంగా మీరు పాల్గొదలిస్తే మీరు సంప్రదించండి. అంటే మీరు వచ్చేటువంటి వ్యవహారాన్ని బట్టి మీకు రూము అది కూడా మేము అక్కడ ఏర్పాటు చేయగలుగుతాం. పరోక్షంగా పాల్గొదలిచిన మీ యొక్క గోత్రనామ వివరాలను తెలియచేసి మీరు మీ గోత్రనామాలతో ఈ క్రతువుని ఆచరణ చేయించుకోవచ్చు. ఎంతో గొప్పగా జరిగేటువంటి కార్తీక మాసములో విశేషమైనటువంటి ఫలితాలను ఇచ్చేటువంటి రుద్రారాధనలో మీరందరూ పాల్గొనండి. ఓం నమః శివాయ. శివాయ గురవే నమః.